జాగ్రత్త. ఇంట్లో ఆడవాళ్ళు సరిగ్గా లేకపోతే చివరికి జరిగేది ఇదే అని గుర్తుపెట్టుకో. మార్కులు, ర్యాంకులు మాత్రమే జీవితం కాదు. పలానా వాళ్ళకి అన్ని మార్కులు వచ్చాయి, నీతోటి వాళ్ళకి అంత ర్యాంకు వచ్చింది, ఇంత ర్యాంకు వచ్చింది, అంత పెట్టి చదివిస్తే నీకు ఇన్ని మార్కులా వచ్చేది అంటూ పిల్లలతో ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు అనొద్దు. ఏమో ఎవరిలో ఏ టాలెంట్ ఉందో, ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళే రేపు ఎంతో గొప్పవాళ్ళు కూడా కావచ్చు కదా! దానికి ఎన్నో ఉదాహరణలు కూడా మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి. ఈ సమయంలో పిల్లలకి మీరు స్నేహితులుగా, మార్గనిర్దేశకులుగా ఉండాల్సింది మీరే కదా! పసి హృదయాల్లో ధైర్యం నింపాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. తెగిపోయిన చెప్పులకు కూడా మన ఇంట్లో ఎక్కడో ఒక మూలన ఖచ్చితంగా స్థానం అనేది ఉంటుంది. కానీ చనిపోయిన శవానికి మాత్రం ఇంట్లో కొన్ని గంటలకు మించి స్థానం అనేది అస్సలు ఉండదు. ఎవ్వరు ఇవ్వరు కూడా. కాబట్టి శరీరంపై అస్సలు వ్యామోహం వద్దు. మనం చనిపోయినా మన మంచితనాన్ని తలచుకునేలా మంచిగా బ్రతుకుదాము. అర్థమైందా? విత్తనం అనేది మట్టిలో ఉండగానే చీమలు, పురుగులు తినేయాలని చూస్తూ ఉంటాయి. వాటిని తప్పించుకొని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడిచి పొడిచి తినాలని చూస్తూ ఉంటాయి. తరువాత అది పెరుగుతూ ఉంటే పశువులు దాని పని పట్టబోతాయి. అయినా సరే అది తట్టుకొని ఎదిగి వృక్షంలా మారితే ఇంతకాలం దాన్ని ఎదుగుదలకు అడ్డుకున్న వాళ్ళందరూ దాని నీడలోనే తలదాచుకుంటారు. అలానే అదే రకంగా మీ ఎదుగుదలను చూసి ఈర్ష్యపడిన వాళ్ళే మీ సాయం కోరుతారు. అప్పటి వరకు మీకు కావాల్సిందల్లా ఓపిక మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఇప్పుడు కూడా ఈ విషయాన్ని మర్చిపోవద్దు. అత్యంత విశేషమైన ఆవు పాలేమో సులభంగా దొరుకుతాయి. అధమమైన గాడిద పాలు ఖరీదు ఎక్కువ. పవిత్రమైన తులసి మొక్క విరివిరిగా దొరుకుతుంది. నీచమైన గంజాయి మొక్కకు ధర ఎక్కువ. మనలోని మంచివాళ్ళు నీ చుట్టూ ఉన్న వాళ్ళని మన అని అనుకోవడం తప్పు. నీకు మనసు రాదు కదా! ఆలికి విలువ నీయకుండా సానికి వెలకట్టినట్లు. అర్థమవుతుందా? నీకు ఉన్నదంతా ఏదో ఒక రోజున ఇచ్చేయాల్సిందే కదా! నీ వెంట ఏదీ తీసుకెళ్ళలేవు కదా! కాబట్టి ఆ ఇచ్చేదేదో ఇప్పుడే ఇచ్చేసే. ఇచ్చి గొప్ప అవకాశాన్ని నువ్వే వాడుకో. ఇవ్వడంలోని ఆనందాన్ని అనుభవించాల్సింది నువ్వే, కానీ మీ వారసులు కాదు కదా! ఒక్కటి గుర్తుపెట్టుకో. తగ్గిన ప్రతివారు చేతకాని వారు కాదు. కొందరు కొన్ని పరిస్థితులకు లొంగి తగ్గుతారు. కొందరు బంధాలకు లొంగి తగ్గుతారు. తగ్గారు కదా అని తక్కువ చేసి చూడకండి. పరిస్థితులు మారితే జీవితాలే తారుమారైపోతాయి. గుర్తుంచుకోండి. అలానే నీ తప్పులు లెక్కించుటకు మన చేతి వేళ్లను ఉపయోగించుకోవడం మొదలు పెడితే ఇతరుల వైపు వేలెత్తి చూపే తీరిక ఎవ్వరికీ ఉండదు కదా! నిజమేనా? ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పటికీ కూడా వృధా కావో అని గుర్తుపెట్టుకో. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఒక వ్యక్తి మౌనంగా భరిస్తున్నాడు అంటే వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. ఏమో ఆ మౌనం వెనకాల దుఃఖం, బాధ ఎన్నో దాగి ఉంటాయి. కానీ వాటి నుంచి తను బయటపడి ఉన్నత శిఖరాలను అధిగమించినప్పుడు వాళ్ళ సత్తా ఏంటో అందరికీ అర్థమవుతుంది. కాకపోతే దానికి కాస్త సమయం పడుతుంది అంతే. అప్పటి వరకు మౌనంగా ఎదురు చూడండి. ఖచ్చితంగా మీకైన సమయం అనేది మీకు వస్తుంది. ఏదైనా సరే మౌనంగా భరించినంత వరకు మనం మంచివాళ్లమే. అలా కాకుండా ఎప్పుడైతే నువ్వు వాటిని భరించలేక ఎందుకు అనే ఎదురు ప్రశ్న ఎప్పుడైతే నువ్వు ప్రశ్నిస్తావో అప్పటి వరకు నువ్వు ఎంత మంచి చేసినా సరే అన్నీ మర్చిపోయి నీకు ఎక్కడ లేని చెడుతనాన్ని మొత్తం అంటగట్టేసి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు. చూసారా, మన చుట్టూ ఉన్న మనుషులే ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నారో, సమయానుగుణంగా మారిపోతూ ఉన్నారు. చూసి నేర్చుకోండి. జాగ్రత్త పడండి. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని జాగ్రత్త పడకపోతే ఏదో ఒకరోజు నిలువున అమాంతం మిమ్మల్నే ముంచేస్తారు అని గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా! ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. అలానే ఒకరిపై నువ్వు పగ తీర్చుకోవాలి అని నువ్వు అనుకుంటే వాళ్ళని నువ్వు ఏమాత్రం తిట్టనవసరం లేదు, కొట్టనవసరం అంతకన్నా లేదు, ద్వేషించాల్సిన పని కూడా లేదు, అవమానించాల్సిన అవసరం లేదు. వాళ్ళ ముందే నువ్వు అనుకున్నది సాధించి నవ్వుతూ జీవిస్తే చాలు. అదే వాళ్ళకి
చావుతో సమానంగా అయిపోతుంది. చచ్చినంత అంటే చావు దెబ్బ కొట్టినట్టే అని గుర్తుపెట్టుకో. నీకు అందమైన ప్రపంచం కావాలి అంటే నీ మనసు ఎప్పుడూ అందంగా ఉండాలి. మనసు అందంగా ఉండాలి అంటే నీ ఆలోచనలు కూడా అందంగా ఉండాలి. కాబట్టి మేల్కొని జీవించు, మనిషిగా జీవించు. నువ్వు గుర్తుకు రావడం గొప్ప కాదు, మర్చిపోకపోవడమే గొప్ప. ఎందుకంటే గుర్తుకు రావడం అనేది నీ మైండ్ చేసే పని, మరవకపోవడం అనేది హార్ట్ చేసే పని. కాబట్టి మనం ఉంచవలసింది ఎదుటి వారిని మైండ్లో కాదు, వాళ్ళ హృదయంలో అని గుర్తుపెట్టుకోండి. అసలు అనుభవం అంటే భూమి పుట్టక ముందు పుట్టడం కాదు. ఏదైనా సరే మాట్లాడే ముందు ఎదుటి వ్యక్తి మనసు నొచ్చుకుంటుందా లేదా అని ఆలోచించే మాట్లాడే బుద్ధి అనేది కలిగి ఉండడం. అర్థమవుతుంది కదా? అది నీకు లేను అప్పుడు ఎంత వయసు ఉన్నా, ఎంత అనుభవం ఉన్నా ఏం లాభం చెప్పు? వ్యర్థమే కదా. కాబట్టి చేసిన తప్పుల్ని మర్చిపో, వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో. కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో, కొత్త ఆశలు మదిలో చిగురింపు చేసుకో. తాము గొప్పగా జీవిస్తున్నామని, తోపు తురుములమని మీ హుందాతనాన్ని ఇతరులకు తెలపకండి. మరో కుటుంబాన్ని హేళన చేస్తూ మాట్లాడకండి. అది సంస్కారం, సభ్యత లేని వాళ్ళు చేసే పని అని మీరు గుర్తుంచుకోండి. అర్థమైందా? గాలి, నీరు కల్తీ అయిపోయాయని బాధపడుతున్నావా? వాటికంటే ఎక్కువగా మనుషులమందరం కల్తీ అయిపోయామని గుర్తుంచుకో. మనసులు కల్తీ అయిపోయాయి. మనసుతో చేసే ఆలోచన ఒకటి, నాలుకతో మాట్లాడేది మరొకటి, చేతల్లో చూపించేది ఇంకొకటి. నిజమే కదా? ప్రపంచంలో ఎంత అంటే ఎన్ని వింత జబ్బులు వచ్చి ప్రాణాలు తీస్తున్నా వాటికి ఏదో ఒక మందును తయారు చేసి ప్రాణాలను కాపాడవచ్చు. కానీ ఎదుటివాడికి ముంచి పైకి ఎదగాలనే జబ్బుకి మాత్రం ఎన్ని యుగాలైనా సరే మందు లేదు. ఒక స్నేహితుడు బాధేంటో తెలుసా? నేను నిన్ను బాధ పెట్టి ఉంటే క్షమించు. ఇన్ని సంవత్సరాలైనా మన ఫ్రెండ్షిప్లో నేను నిన్ను ఎప్పుడైనా తిడితే సారీ, నిన్ను విసిగిస్తే నన్ను క్షమించు. ఇక ఎప్పుడూ కూడా నీకు నా ముఖం చూపించినా అని అంటాను అనుకున్నావా? అంత లేదు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. నేను నిన్ను విసిగిస్తా, కొడతా, తిడతా, నీతోనే గొడవ పడతా. కానీ నిన్ను మాత్రం ఎప్పటికీ వదలను. అలా అని నువ్వు నన్ను వదిలేస్తే చంపేస్తా అని అంటూ ఉంటారు. అర్థమైందా? ఇది బెస్ట్ ఫ్రెండ్ అంటే. జీవితం అంటే చాలా చిన్నది. ఎంతకాలం ఉంటామో, ఎప్పుడు పోతామో మనకి అస్సలు తెలియదు. మనకే కాదు కదా, ఈ ప్రపంచంలో ఉన్న ఎవ్వరికీ కూడా తెలియదు. కాబట్టి ఉన్నని కొద్ది రోజులు నవ్వుతూ, నవ్విస్తూ ఆనందంగా గడిపేద్దాం. పోయేదేముంది చెప్పండి? ఒక బంతిని ఎంత తొక్కితే అంతగా అది పైకి లేస్తుంది. అలానే ఒక వ్యక్తిని ఎంతగా అనగదొక్కాలని చూస్తే అంతగా బలపడతాడో అని గుర్తుపెట్టుకోండి. ఇంకొకరి కోసం గొయ్యి కడితే అందులో పడేది ఆ గొయ్యి తవ్విన వాళ్లే కదా. పగ, కుట్ర, కుతంత్రాలు ఇలాంటివన్నీ నష్టమే తప్ప అస్సలు లాభాన్ని తెచ్చిపెట్టవు. ఈ లోకంలో ఆవేశం కంటే ఆలోచన అనేది 1000 రెట్లు గొప్పది అని గుర్తుపెట్టుకో. పుట్టినప్పుడు ఎవ్వరూ కూడా చెడ్డవారు కాదు. పరిస్థితులే వాళ్ళని మంచివాళ్లుగా, చెడ్డవాళ్లుగా, గొప్పవాళ్లుగా మారుస్తాయి. కాబట్టి ఒక్కటి గుర్తుంచుకో, జీవితంలో 2 మిత్రుల్ని మాత్రం నువ్వు సంపాదించుకో. ఒకరు శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళు. నీ కోసం యుద్ధం చేయలేకపోవచ్చేమో కానీ ఖచ్చితంగా అయితే సంపాదిస్తూ ఉంటారు. ఇంకొకరు కర్ణుడు లాంటి వాళ్ళు. ఎప్పుడైనా సరే నువ్వు తప్పు చేసినా, అధర్మం వైపు నిలబడినా ఖచ్చితంగా నీ వైపు నిలబడి పోరాడేవాడే. అలాంటి 2 స్నేహితుల్ని మాత్రం నీ వెనక ఉంచుకో. అప్పుడు నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఒంటరిగా ఉండేటప్పుడు ఉండే ధైర్యం నలుగురిలో ఉండదు. ఎందుకో తెలుసా? చాలామంది ఇలానే ఉంటారు. ఏ బంధమైనా సరే ఒక అడుగు మనం, ఒక అడుగు వాళ్ళు వేస్తేనే కదా దగ్గరవుతాము. కానీ అన్ని అడుగులు మనమే వేస్తే మనమే చులకనైపోతాం. నిజమే కదా? బండలు మోయగలిగే కండబలం ఉన్నవాళ్లకంటే బాధ్యతలు మోయగలిగే గుండె బలం ఉన్న వాళ్ళకే నిజమైన బలవంతుడు అని గుర్తుంచుకో. ఒక ఇంట్లో తండ్రి సరిగా లేకపోతే కూతురు చెడిపోతుంది. అలానే భర్త అనేవాళ్ళు సరిగా లేకపోతే భార్య చెడిపోతుంది. కానీ ఒక ఇంట్లో ఆడవాళ్ళు మాత్రం సరిగ్గా లేకపోతే మాత్రం ఆ కుటుంబమే చెడిపోతుంది. నిజమే కదా? కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.